ఆ దారిలో సరైన రోడ్డు లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్న విషయాన్ని తెలుసుకున్న గిద్దలూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి సీసీ రోడ్డు వేయించి ప్రజల కష్టాలు తీర్చారు. ప్రకాశం జిల్లా కొమరోలులో చాలా సంవత్సరాల నుండి ఆ మట్టి రోడ్లు గుంతలమయంగా ఉండడంతో రైతులు ప్రజలు వర్షాలకు మామూలు రోజుల్లో తీవ్ర అవస్థలు పడుతున్న విషయాన్ని తెలుసుకున్న గిద్దలూరు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి స్పందించారు. ప్రజల కష్టాలు తీర్చడానికి ఒక అడుగు ముందుకు వేశారు. ఈ సందర్భంగా ఎన్నో ఏళ్లకు ఎదురు చూసిన రోడ్డుకు నేడు మోక్షం లభించింది. వివరాల మేరకు గోపానిపల్లె గ్రామం నుండి కొమరోలులోని విద్యుత్ కార్యాలయం వరకు దాదాపు 420 మీటర్ల పొడవున్న సీసీ రోడ్డును నిర్మిస్తున్నారు. గతంలో ఈ దారి వెంట గోపానిపల్లె గ్రామ ప్రజలు కొమరోలుకు రావడానికి సమీపంలోని పొలాలకు వెళ్లడానికి రైతులు తీవ్ర అవస్థలు పడుతూ ఉండేవారు. ఎత్తు తగ్గులు, రోడ్డు గుంతలు వర్షం పడినప్పుడు పోయే పరిస్థితి లేక తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఈ ఇబ్బందులను గుర్తించిన శాసనసభ్యులు అశోకారెడ్డి ఆదేశాల మేరకు కాంట్రాక్టర్ కృష్ణమోహన్ రెడ్డి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. పనులను వేగవంతంగా చేయిస్తున్నారు. సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గురుప్రసాద్, కాంట్రాక్టర్ కృష్ణమోహన్ రెడ్డి పర్యవేక్షణలో శరవేగంగా పనులు జరుగుతున్నాయి. 420 మీటర్ల పొడవున 6 మీటర్ల వెడల్పున ఈ సిమెంట్ రోడ్డు నిర్మిస్తున్నారు. ఈ రోడ్డుకు దాదాపు 40 లక్షల ఖర్చు అవుతుందని అంచనా వేశారు. రోడ్డు నిర్మాణంలో నాణ్యతకు ఎక్కువగా విలువిచ్చారని శాసనసభ్యులు తెలియజేశారు. ఈ మేరకు రోడ్డు పకడ్బందీగా వేస్తున్నామని ఇటీవలే ఒంగోలు నుండి అధికారులు వచ్చి రోడ్డు నిర్మాణ పనులు తనిఖీ చేసి నాణ్యతను పరీక్షించి అనుకున్న దానికంటే ఎక్కువ నాణ్యతగానే రోడ్డు వేస్తున్నారని అభినందించారని కాంట్రాక్టర్ కృష్ణమోహన్ రెడ్డి, సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గురుప్రసాద్ తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా ఆ రోడ్డు కోసం ఎదురు చూస్తున్న ప్రజలు, రైతులు నేడు శాసనసభ్యులు అశోకారెడ్డి కృషిని అభినందించారు.